జగన్ లాంటి అసమర్థుడు అధికారంలో ఉంటే ఏమి అవుతుందో ఇదొక ఉదాహరణ. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ జగన్ రెడ్డి మూర్ఖత్వానికి ఎలా బలి అయ్యిందో కాగ్ ఎండగట్టింది. 2017లో నాటి చంద్రబాబు ప్రభుత్వం 400 కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాల్ పనులు మొదలుపెట్టి 2018 జూలై నాటికి పూర్తి చేశారు. 2019 వర్షాలు వచ్చే నాటికి కాఫర్ డ్యాం పనులు పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. పాత కాంట్రాక్టు ఏజెన్సీ ఉంటే వాళ్ల షెడ్యూల్ ప్రకారం పనులు జరిగిపోయేవి. వరద వచ్చినా దగ్గర ఉండి డయాఫ్రమ్ వాల్కి ఇబ్బంది లేకుండా మళ్లించేవారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యంతో జగన్ రెడ్డి అనే ఒక తుగ్లక్ దాపరించాడు. అప్పటి వరకు పనులు చేస్తున్న నవయుగ మీద కక్షగట్టి పోలవరం పనులు ఆపేశాడు. అలా కాంట్రాక్టర్ని మార్చవద్దురా మూర్ఖుడా అని కేంద్రం పోలవరం అథారిటీ సీఈఓ వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో అప్పటి వరకు కట్టిన నిర్మాణాలకు పోలవరం సైట్లో రక్షణ కల్పించే నాథుడు లేకుండా పోయాడు. ఏడాది పాటు అసలు పోలవరం ప్రాజెక్టులో మనిషన్నవాడు లేడు. ఫలితంగా 2019-2020 భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. అయితే ఇది గుర్తించటానికి కూడా ఆ సైకో ప్రభుత్వానికి 4 ఏళ్లు పట్టింది. ఒక మంత్రి అంబటి సంజన సుకన్య అంటూ ఆడవాళ్ల వెంటపడటంలో బిజీగా ఉంటే, ఇంకో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బెట్టింగ్లు బుల్లెట్లు దింపటంలో బిజీగా ఉంటే ప్రాజెక్ట్ ఇలా కాక ఎలా ఉంటుంది? రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్టుని రివర్స్ చేసి పెట్టాడు ఈ తుగ్లక్ జగన్ రెడ్డి. ఈ తుగ్లక్ వల్ల ప్రాజెక్టు ముందుకు వెళ్లాల్సింది పోయి వెనక్కి వెళ్ళింది. 2019 చివరికి లేదా 2020కి పూర్తి కావలసిన ప్రాజెక్ట్ 2027కి పూర్తి చేసే స్థితికి వచ్చింది.